రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంతోమందిని మోసాల బారిన గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రీ లాంచ్ అంటే ఏంటి? ఈ ప్రీ లాంచ్ అప్పుడు ఒకవేళ ఏదైనా భూమిని మనం కొనుగోలు చేసేందుకు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి మనం గనక డబ్బు చెల్లిస్తే ఆ వెంచర్కి గనక ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఆ వెంచర్ ఆగిపోతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు అసలు కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బును తిరిగి ఇస్తారా లేదా అనేది చాలామందికి ఈ రోజుల్లో ఒక సందేహంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లని మోసం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ప్రీ లాంచ్ అప్పుడు కనుక కస్టమర్ ఆ సంస్థకి కొంత డబ్బు చెల్లిస్తే ఆ తరువాత ఆ సంస్థకి ప్రభుత్వం నుంచి గనక అసలు పర్మిషన్ గనక రాకపోతే ఈ డబ్బుని కస్టమర్కి ఎన్ని రోజుల్లో చెల్లించాలి, అసలు చెల్లిస్తాడా లేదా అనేది చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బాగా రీసెర్చ్ చేసుకున్నట్టు నైట్ అంతా క్వశ్చన్లు మంచి మంచి ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు సార్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది చాలా తీవ్రమైన సంక్షోభం అండి. ఈ ప్రాబ్లం చాలామంది బయర్స్ ఇన్వెస్టర్స్ ఇరుక్కుంటున్నారు. దీనికి ఏంటంటే రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తారు, అతిగా ఆలోచించే మగవాడు అతిగా ఆవేశపడే ఆడవాళ్ళు డెసిషన్లు ఎమోషన్లో తీసుకుంటారు. డెసిషన్స్ ఎప్పుడు ఎమోషన్లో ఆ ఎమోషన్ని సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దానికి ఇచ్చే ఫస్ట్ ముఖ్యమైన సలహా అండి, ఏదైనా మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే ప్లీజ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఓకే, మీ 80% బాధలు గాయబ్, ఇట్స్ గాన్, అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో అది లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేయాల్సిన పని అంతా మీరు చేయాలి. మీకు అంత టైం ఉండదు, టైం ఉన్న అవగాహన ఉండదు. సో మీరు ఏజెంట్ అది మీరు ఒక క్వశ్చన్ ఏజెంట్లు కూడా చిట్ చేస్తారు కదా, ఉన్నారు, కరెక్ట్, యూఆర్ రైట్. అయితే మనం ఎంచుకోవడంలో ఉంటుందండి. మనం 3-4 ఏజెంట్ మాట్లాడి సరైనవన్నీ మనం అపాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఇందులో 90-80% ప్రాబ్లం దూరం అయిపోతాయి. ఒకటి. రెండోది, ఎలా మోసపోతారు అని అడిగారు. మోసపోతే ఎలా బయటికి రావాలన్నారు. చాలా నేను ఒక 1 year బ్యాక్ యూకే నుండి ఒక కస్టమర్ ఫోన్ చేశారు, ఒక మేడం. నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నారు. సో తీసుకుని అయిపోయిన తర్వాత నాకు ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పారు. ప్రాజెక్ట్ పేరు మనం రివీల్ చేయలేము. 4 కోట్ల ఫ్లాట్, మంచి ఎస్టాబ్లిష్డ్ బిల్డర్, మంచి వెల్ బ్రాండెడ్ బిల్డర్, ప్రీ లాంచ్, 10,000 రూపాయలది 6,500కి ఇస్తున్నాడు. 3 years ప్రాజెక్ట్ టైం, ఏమీ లేవు పర్మిషన్స్, నథింగ్ ఈజ్ దేర్. సో 35% డిస్కౌంట్. సో ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా. నేను చెప్తాను, రియల్ ఎస్టేట్లో భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలేమో ప్రీ లాంచ్ పేరుతో భారీగా డిస్కౌంట్లు ఇస్తారు. సో ఇదే అదునుగా చూసుకొని కొంతమంది కస్టమర్సు అయ్యో ఇంత తక్కువ రేటుకు మళ్ళీ మనకి రాదేమో, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అనే ఉద్దేశంతో ఆ ప్రీ లాంచ్లో వారు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకి డబ్బులు కట్టి కొంతమంది మోసపోతూ ఉంటారు. కొంతమంది మోసపోకపోయినా కానీ ఈ ప్రీ లాంచ్ తర్వాత కనుక రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వం నుంచి కనుక క్లియరెన్స్ రాకపోతే ఆ వెంచర్కి అసలు డబ్బులు తిరిగిస్తారా వీళ్ళు? ఆ పరిస్థితి ఉందా? ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒక బిల్డర్ ఏమో కొంత పోర్షను మంచి వాళ్ళే, నిజాయితీ వాళ్ళు, ఓనర్ నమ్మి ల్యాండ్కి ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే మన దగ్గర డబ్బులు లేవండి, పబ్లిక్ డబ్బులతో ఇల్లు కడతాం, మంచిదే, తప్పలేదు. ఒక 5-10% మన దగ్గర ఉంటుంది. సపోజ్ ఒక 50 కోట్ల ల్యాండ్, మనకు 5 కోట్లు ఇచ్చేస్తాం. 5 కోట్లు ఇచ్చి రైట్స్ మనం తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఓ లేఅవుట్ వేసేస్తాం, మంచి 3D 3D ఉంటుంది కదా డిజైన్. మరి అది చూస్తే ఎట్లుంటే మీరు అక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే మీకు హోల్ ఎమోషన్ తెప్పిస్తారు. ప్లస్ 35% డిస్కౌంట్. మీరు 35% డిస్కౌంట్ చూసుకున్నారు, 65% ప్రిన్సిపల్ అమౌంట్ మీరు చూసుకోవట్లేదు, ఆలోచనే చేయట్లేదు. అది ఫస్ట్. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ జనరల్గా పాసిబుల్ అండి. ఎందుకంటే బ్యాంక్ మనకి ఎంత ఇస్తుందండి, 7% per annum. ఇప్పుడు ఈయన 35% ఇచ్చంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి కదా.
డిస్కౌంట్ ఇచ్చారని పరిగెడితే మరి ఇలాగే ఉంటుంది. అంటే ప్రీ లాంచ్ పేరుతో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపారం చేయాలనుకున్నా కానీ కస్టమర్లు నమ్మకుండా ఉంటే మంచిదంటారా? తీసుకోకుండా ఉంటే మంచిది, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరైనా ఒకటేరా మీకు ఎంతో క్లోజ్ ఉండి 30 years ఉండి అన్ని డెలివరీ చేస్తాడంటే కానీ ఒక 5-10% తప్ప 90% తీసుకోకూడదు. ఇందాక చెప్పిన కేసులో 4 కోట్ల ఫ్లాటు ఏదో ఈ 3,500 డిస్కౌంట్ ఇస్తే 6,500 లెక్క పెట్టి ఆల్మోస్ట్ 90% పేమెంట్ 30 daysలో కట్టేశారు. 3 నెలల్లో వస్తుంది అన్నారు పర్మిషన్. రేరా లేదు, డిటీసీబీ లేదు, హెచ్ఎండి లేదు, ఏ పర్మిషన్ లేవు, బ్రోచర్ కూడా లేదు. చిన్న రిసిప్ట్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. ఇచ్చినప్పుడు 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, 1 year అయింది, ఏమీ రాలే. ఎందుకు రాలేదంటే బిల్డర్ మంచోడు, ఆయన టైటిల్ క్లియర్ లేదు, ల్యాండ్ లీగల్ ఒపీనియన్ చేసినప్పుడు జనాలు ముందు అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు టైటిల్ క్లియర్ లేకపోతే పర్మిషన్ రాదు, పర్మిషన్ రాకపోతే రేరా రాదు, రేరా రాకపోతే కట్టుకోలేరు మీరు. ఇది చైన్ సైకిల్. అప్పుడు ఏమవుతుంది, బిల్డర్ మీరు ఇచ్చిన డబ్బులు ఆల్రెడీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. సో డబ్బులు మీరు సడన్గా వెళ్ళి నాకు 3 కోట్లు 2 కోట్లు ఉంటే ఎక్కడి నుంచి తెస్తాడు? ఇవ్వనని చెప్పుడు ఇవ్వలేరు. ఈ సందర్భం అప్పుడు బయటికి రావాలంటే మీరు మళ్ళీ ఆ మేడంకి నేను వద్దు అని చెప్పాను, ఆ ప్రాజెక్ట్ పేరు ఏదైతే అది వద్దండి, మీరు డోంట్ టేక్ రిస్క్ అన్న. నాకు తెలియకుండానే డబ్బులు ఇచ్చారు. సరే మనకి కొనుక్కుని ఉంటే మనం ఎందుకు, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మనం చేస్తారు, మీరు చెప్పిన మాట వినకుండా మేము అడ్వాన్స్ ఇచ్చేసాము అంటే 90% కట్టాము, ఇప్పుడు ఆ బిల్డర్కి ఏమీ రాలేదు, టైటిల్ బాగాలేదంట, ఏం చేయమంటారు? అది బయటికి రావడానికి 10%, 90%, 10-20% ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు లీగల్ కేసు అని, పోలీసు వాళ్ళని, సివిల్ కేసు అని అన్నీ కూడా వేసుకుంటారు. ఎంత స్ట్రెస్ ఉంటుందండి. 2-3 కోట్లు కట్టేసి ఏమి రాలేదని స్ట్రెస్ ఉంటుంది లేదా? అక్కడ అమెరికా వెళ్ళి, జర్మనీ, ఇవన్నీ డెన్మార్క్ వెళ్ళి డే అండ్ నైట్ కష్టపడతారు వాళ్ళు, మళ్ళా ఉండదు అక్కడ. సో ఆ కష్టపడిన దాని ఫలితం ఆ పెట్టిన దాన్ని ఇక్కడ పెడితే బుడ్డి పోసి పన్నీర్ అయిపోయింది. సో నా ప్రకారం అయితే ప్రీ లాంచ్ 99.9% అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ కొనుక్కోవాలని మీకు బాగా, ఎందుకంటే హైదరాబాద్లో కాదు ఇండియాలో అంటే ఇనఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా బిల్డర్స్ ఉన్నారు, చాలా ఫెసిలిటీస్, చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా లేఅవుట్స్ ఉన్నాయి. అదొకటే ఎందుకు రిస్క్? మీరు అట్లీస్ట్ పర్మిషన్ వచ్చి కొనుక్కుంటే కొద్దిగా భరోసా ఉంటుంది. ఒకవేళ ప్రీ లాంచ్ పెట్టారనుకోండి ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థలు, నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయని కస్టమర్లు కనుక అడ్వాన్స్ పే చేస్తే ఆ అడ్వాన్స్ తిరిగి వస్తాయా రావా? అది మీ ఫేట్, మీ రావచ్చు రాకపోవచ్చు. బిల్డర్ మంచోడైతే కొద్ది టైం తీసుకొని ఇచ్చేస్తాడు. బిల్డర్ మంచోడైన డబ్బులు ధనం ఇదే మూలం. అంటే లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా? ఏముంటుంది మీ దగ్గర, ఏముంది ప్రూఫ్? ఏమీ లేదు కదా. ఒక రిసిప్ట్ ఉంది, ఆ రిసిప్ట్ ఎందుకు పనికిరాదు మీకు? అదే రేరా ఉండి, డిటీసీపీ ఉండి, ఒక సేల్ అగ్రిమెంట్ ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా మీరు ఏమని ప్రూఫ్ చూపిస్తారు? చూపించడానికి లేదు కదా. సో వస్తుంది మనకు, దానికి భేద దండాలు అంటారు, అవన్నీ ఉపయోగించాలి. కొంతమంది ఒకసారి ఒక రిక్వెస్ట్ ఇస్తారు, కొంతమంది 10 రిక్వెస్ట్ ఇస్తాం, ఇవ్వరు అని చెప్పరు, ఇవ్వరు. ఓకే, అంటే డిస్కౌంట్ వస్తుందని కక్కుర్తి పడితే మాత్రం ఆ కేసు మీద కోర్టుల చుట్టూ తిరగ తప్పదంటారు కస్టమర్లకి. లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ ఏమంటారు, డబ్బులు ఊరికే రావు, డైలాగ్ ఎవరికి ఊరికే రావు. సో ఎవరికి ఊరికి వస్తుంది ఎందుకు వెళ్తాడు, తీసుకుంటాడు. సో బెటర్ నాట్ టు గో విత్ ప్రీ లాంచ్ ఆప్షన్స్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ 100% షూరిటీ దట్ ది బిల్డర్ ఈజ్ నైస్ అండ్ యూ విల్ డెలివర్. కావాలని కొంతమంది మోసం చేస్తే, కొంతమంది తెలియక వాళ్ళే ఇరుక్కొని మోసపోతారు. ఆయన మోసపోయినప్పుడు ఆయన కవర్ చేయడం వేరే వాడిని మోసం చేస్తారు. ఇది చైన్ సర్కిల్, చైన్ స్మోకర్ అంటారు కదా. కొంతమంది ఉంటారు, నేను చూసి 100-200 సిగరెట్ పర్ డే తాగుతారు. అంటే అది అలవాటు. అది వీళ్ళు కూడా అండి, ఇప్పుడు వీళ్ళు మోసపోయారు, వీళ్ళు కవర్ చేయాలి కదా, ఇంకొకటి వాళ్ళు ఇంకొకటి, అట్లా సర్కిల్ అయిపోతారు. సో బెటర్ ఐదర్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే లీగల్ లాయర్కి వెళ్తే కొనవద్దని చెప్తారు, ఎందుకంటే అక్కడ ఏమీ లేకుండా ఆయన ఏం చెక్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నది మీరు ఎవరైనా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ రియల్టర్ కానీ ఏజెంట్ కానీ కన్సల్టెంట్ అప్రోచ్ అయితే దే విల్ ట్రై టు హెల్ప్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.